గృహస్థులందరూ సంకల్పం చెప్పుకోవాలండి. ముందుగానే చెప్పిన విధంగా తిరిగి చెప్పండి. శ్రీ గురుభ్యో నమః. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్దినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే వికనసే నమః. శృతి స్మృతి నదీపూర్ణం శాస్త్రకల్లోల శంకులం విష్ణుభక్తి యుదకం శుద్ధం వందే శ్రీ వికనోర్నవం. శ్రీ గోవింద గోవింద గోవింద. అద్య శ్రీ మహావిష్ణోః ఆజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహక్షేత్రే వెంకటాచలే శ్రీ శ్రీనివాసస్వామినః దివ్యసన్నిధౌ కళ్యాణమండపే అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠీ సంవత్సరాణం మధ్యే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభదిదౌ శ్రీ శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం మమ గోత్రోద్భవస్య. ఇప్పుడు మీ యొక్క గోత్రం చెప్పుకోవాలి. నామధేయస్య, ఇప్పుడు మీ యొక్క పేరు చెప్పుకోవాలి. ధర్మపత్ని సమేతస్య, ఇప్పుడు మీ యొక్క భార్య పేరు చెప్పుకోవాలి. సపుత్రకస్య, ఇప్పుడు మీ యొక్క పిల్లల పేరు చెప్పుకోండి. సహ కుటుంబస్య, ఇప్పుడు మీ యొక్క కుటుంబ సభ్యుల పేరు చెప్పుకోవాలి. మీ యొక్క కోరికలను ప్రార్థనలు మనసులో స్వామివారికి విన్నవించవలసినది. చెప్పండి. సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వకార్య ఆనుకూల్య సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాసస్వామినః కరుణ కటాక్ష వీక్షణ పరిపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం శ్రీభూమినీలా సమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహిక కళ్యాణోత్సవం శ్రీ వైఖానస దివ్య ఆగమోక్త ప్రకారేణ అహం ఆచార్యముఖేన కారయిష్యే సర్వం శ్రీ శ్రీనివాసార్పితమస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఇమోర్ధ్వపుండ్రమజహన్ మకుటం సునాసం మందస్మితం మకరకుండల చారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపా కటాక్షం శ్రీవేంకటేశ ముఖమాత్మని సన్నిధత్తాం. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో స్వామివారికి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా ఇప్పుడే ప్రారంభించారు. ఇప్పుడే గృహస్థులందరి చేత కూడా సంకల్పాన్ని నిర్వర్తించి ఆ తదుపరి కలశారాధన విశ్వక్సేనారాధన పుణ్యాహవచన కార్యక్రమంతో కూడా
నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. శ్రీ వెంకటేశ్వర భక్తి మాధ్యమం ద్వారా ఈ కళ్యాణోత్సవాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. పిలిస్తే పలికే ప్రత్యక్ష దైవమైనటువంటి కోనేటి రాయలు అయినటువంటి సాక్షాత్ అదుగో మహావిష్ణు వంశ స్వరూపుడు వెంకటేశ్వర స్వామిని కూడా భగవాన్ విఘ్నస మహర్షుల వారు ఆయన లోక కళ్యాణార్థమే మహత్తరమైనటువంటి అర్చా విధానాన్ని లోకానికి అనుగ్రహించారు. అందుకే ప్రతిరోజు అయినా మన గృహంలో కానీ దేవాలయంలో భగవంతుడైనటువంటి ఆ పరాత్పరుణ్ణి భక్తులంతా కూడా వేదవిహితంగా అర్చన చేయాలట. ఎవరైతే ఈ విధంగా అర్చన చేస్తారో వారు దేవతలకు కూడా దుర్లభమైనటువంటి పరమపదం చేరుకుంటారు అని చెప్పి వైఖానస భగవత్ శాస్త్రం పేర్కొంటూ ఉన్నది. అదిగో స్వామివారిని చూడండి, నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవంలో పుష్పాలంకరణతో కూడా స్వామివారిని వేంచేసి ఉండి ఆ మంటప ప్రాంగణంలో ఉభయదేవేరులతో కూడా స్వామివారి కూడి ఉన్నారు. నిత్యం గృహే దేవాయతనేవ భక్త్యా భగవంతం నారాయణమర్చయేత్ తద్విష్ణో పరమం పదం గచ్చతీతి విజ్ఞాయతే ఇది శృతి. స్వామివారికి నిత్యం జరిగేటటువంటి ఈ కైంకర్యాలన్నీ కూడా లోకక్షేమం కోసమే. స్వామివారికి ప్రాతకాల పూజలు, మధ్యాహ్న పూజలు, రాత్రి పూజలు అన్నీ కూడా లోక సంక్షేమం కోసమే అని చెప్పి కూడా వైఖానస భగవత్ శాస్త్రంలో పేర్కొనబడింది. ఎందుకంటే అదిగో స్వామివారిని ఈ నిత్యోత్సవానికి ఏర్పాట్లన్నీ కూడా సిద్ధం కావించి సకలములైనటువంటి భూమండలం మీద ఉన్నటువంటి చరాచర జగత్తునంతా కూడా తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే తేంగృగం స్మరామి యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ వృజజోర్బోధి ధ్రువాణీ ధర్మధిర్మమ స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషోత్తమదన్నిత్యం ప్రజామి శరణం హరిం లాభస్తేషాం నిగస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందే హృదస్యామోర్ధయస్తో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూజో భూజో నమామ్యహం ప్రాణానాయమ్య ఓం భూః. అద్యమయా పూర్వోక్త ఏవం గుణవిజేతన విశిష్టాయామస్యాం శుభదిదో అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీభూమినీలాసుమేత శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకన్మాంగం శుద్ధిమున్యాః వాచనం కరిష్యే ఆదో నిర్విఘ్నేన పరిసమావాప్త్యర్థం విశ్వక్షేణారాధనం కరిష్యే తదంగకలశారాధనం కరిష్యే దారాదు సప్తచ్యుతమానసేషు సరత్సరిత్సు పరిపూరితేషు అభోమి గృహ్ణం ప్రతిపాదయిష్యే రుణోమి దత్తాకుం సుచరకుం సుచర్మ ఇదమాపశివా శుభతమా శాంతా శాంతతమా శుభ శుభతమాః పూతాః పూతతమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృతా అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః ఏతే శతం వర్ణయే సహస్రం జగ్నిజాః పాశ విదదాః పురుత్రాః तेभ्यो न इंद्रस्य विदोद विष्णुर् विश्वे देवा अमुञ्चन्तु मरुतस्वस्य ओं भू वरुणमावाहयामि प्रचेदसमावाहयामि रक्ताम्बरधरमावाहयामि यादस्पतिमावाहयामि वरुणाय नमः इदमासन वरुणाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि वरुणाय नमः पुण्यपुष्पैः पूजयामि वरुणाय नमः ग्लोपहार निवेदयामि ताम्बूलं समर्पयामि वरुणाय नमः सर्वोपचारान् समर्पयामि सुप्रीत सुप्रसन्नो वरदो भवतु वोमाग्नेजोजस्मात् प्रजामहे त्वा विश्वे चिदात्मन्महितो न शम्भो वैराजन्ते सुखदन्निदत्ता प्रैषामदेशो विबुधानामनादिः यामे सुस्तान्दनिदान् ददातु ओं भो विश्वक्षेणमावाहयामि शान्तमावाहयामि हरमावाहयामि अमितमावाहयामि नित्यानपायनमावाहयामि तद्दक्षिणे सूत्रवते मावाहयामि वामे जयामावाहयामि विश्वक्षेणाय नमः इदमासन विश्वक्षेणाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि विश्वक्षेणाय नमः पुण्यपुष्पैः पूजयामि विश्वक्षेणाय नमः शान्ताय नमः हराय नमः अमिताय नमः नित्यानपायिने नमः सूत्रवत्यै नमः स्वक्षेणाय नमः पुण्यपुष्पैः पूजयामि गुलोपहार निवेदयामि ताम्बूलं समर्पयामि विश्वक्षेणाय नमः सर्वोपचारान् समर्पयामि सुप्रीत सुप्रसन्नो वरदो भवतु
भवद्वृणुज्ञः सुपुण्याहं करोमि कुरुष्मात् स्वस्तु प्रोक्षितमस्तु अस्तु प्रजापति प्रियतां प्रियतां प्रजापतिः श्याम यन्तुकोराणि श्याम यन्तुमापानि श्याम यन्त्वा ईतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि श्याम यन्तुकोराणि श्याम यन्तुमापानि श्याम यन्त्वा ईतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि श्याम यन्तुकोराणि श्याम यन्तुमापानि श्याम यन्त्वा ईतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि ओम मतो देवावन्तनो यदा विट्टर्विजक्रमे पृथिव्या सप्तधामभिः इदं विट्टर्विजक्रमे त्रेधानदे पदं समूढमस्य वागुंसुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाब्जः ततो धर्माणि धारयन् विष्णुकर्माणि विस्कते यदो व्रतानि विस्पदे इन्द्रस्वजुज्जस्य तद्विष्णोः परमं पदकं तदा पश्यन्ति शौर्यः दिवे वदक्षुरादतं तद्विप्रासो विपण्यवो जागृवागं तस्यमिन्ददे विष्णोर्यत्परमं पदं भद्रं कर्णे विष्णुयाम देवाः भद्रं पश्ये माक्षिभिर्जदित्राः स्तरैरङ्गैः सुष्ठुवागं स्वस्तनोभिर्यसेम देवहितं यदायोः शतमिन्न शरदो अन्त्यदेवा यत्रा नश्चक्राचरसन्तनोराः पुत्रासो यत्र पितरो भवन्ति मानो मध्यारे ऋषदा युद्गन्तोः अतिथिर्झोरतिथिरन्तरिक्षम् अतिथिर्माता च पिता च पुत्रः विश्वे देवातिथिः पञ्चजनः अतिथिर्जातमतिथिर्जनित्वं यत्पुण्यन्नक्षत्रं तद्भट्कुर्वेदोपजुजम् यदा वै सूर्यवदेते अतनक्षत्रञ्जेते यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जगन्यं पश्येत् तावत् कुर्वेत्कारे स्यात् पुण्याः एव कुरुते प्राणानायन्या पुष्यां सुपतिदौत्रे जिनिवादत्वामिनः वैवाहिकोच्चकन्माङ्गम् पुण्यं भक्तन् प्रवन्तो क्रमणेत्पत्तेरुद्धं भवन्तो क्रमणज्जनां वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः या भोजट्टामजोपस्थानवोर्जेतदातना महेरणा जचक्षुषे जोवस्य वदमोरजस्तस्य मादयते अनः उषधेर्वमादरः तस्मा अरङ्गपामभोजच्चक्षजा यजन्वद आपो जनयदाचनः दिविस्रयस्मान्तरिक्षे तस्मा पृथिव्या सम्भव ब्रह्मवच्च समसि ब्रह्मवच्च सायत्मा पवमानस्सु वर्जनः पवित्रेण विचर्षणिः यः पोदासु पुनातुमा पुनन्तुमा देवजनाः पुनन्तु मनवोदिया पुनन्त विश्व आयुवः जातवेदः पवित्रवद् पवित्रेण पुनाहिमा शुक्रेण देवदीद्यते अग्ने कृत्वा कृतोगुं वृणो यत्ते पवित्रमक्षसे अग्ने विततमन्तराः ब्रह्मदेन पुनीमहे उपाभ्यान् देवसमितः पवित्रेण दवेन च पावमानीर्योद्येते ऋषभिः समृतकं रसो तस्मै सरस्वते गृहे क्षेरकं सर्पिर्मुदोदकं पावमाने स्मस्तजनेः सुतगायकृतश्च्युतः ऋषभिः समृतोर्जः ब्राह्मणे स्वमृतकं हिदौ येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तुमा प्राजापत्यं पवित्रो सदोद्यामुखं जरन्मयो तेन ब्रह्मविदोपजं पूतं ब्रह्म पुनेमहे इन्द्रस्य नेते सहमा पुनातो सोमस्वस्यावरुणः समेत्य यमो राजा प्रभृणापि पुनातु मां जातवेदा मोर्जयन्त्या पुनातो तत्संयोरावृणेमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवे स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्जिगातुभेषजं शन्नो अस्तु द्विपदे शञ्चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः प्राच्यान् दिशु देवा ऋत्वजो मार्जयन्तान् दक्षिणायान् दिशु मासाः पितरो मार्जयन्ताम् प्रतीच्यान् दिशु गृहाः पशवो मार्जयन्ताम् उदीच्यान् दिश्या भवोषधयो वनस्पतयो मार्जयन्ताम् ऊर्ध्वाजान् दिशु यज्ञसंवत्सरो यज्ञपदर्मार्जयन्ताम् अधोदरादरैर्नागेभ्यो मार्जयन्ताम् वरुणाय नमः विश्वक्षेणाय नमः
पुनर्पाद्यर्घ्यं समर्पयामि वरुणाय नमः विश्वक्षेणाय नमः यदा सुगमदास्नानं प्रतिष्ठापयामि क्षोभनार्थं क्षेमाय पुनरागमनाय च ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో స్వామివారికి కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా ఇప్పుడే కలశ పూజతో కూడా ప్రారంభించారు. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితాహ అని చెప్పి ఆ కలశ పూజను నిర్వర్తిస్తూ భగవంతుడిని పూజించేటప్పుడు జలాన్ని కలశంలో ఉంచి దాన్ని పవిత్రంగా గావించారన్నమాట. అంటే ఎదురుగా మనం అర్చించబోతున్నది ఎవరిని అంటే అదుగో చూడండి, స్వామివారు 14 లోకాలు వ్యాపించున్నటువంటి ఈ విశ్వమూర్తిని. స్వామివారికి ఈ కలశంలో నీళ్లే సరిపోవు, కానీ ఎదురుగా ఉన్నటువంటి ఈ విగ్రహంలో అనంతమైనటువంటి పరమాత్మను, అనంత సమస్త తీర్థాలను, సమస్త సముద్రాలను, సమస్త దేవతలను కూడా భావన చేశారు. ఈ భావన చేత పరిమితమైనటువంటి ఈ కలశరాశిలో అపరిమితమైనటువంటి మహాజలరాశిగా అది భావనా ప్రపంచంలో రూపొందుతుందన్నమాట. అప్పుడు అది విశ్వమూర్తి అర్చనకు అర్హమవుతుంది అని చెప్పి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కలశములో ఋషులు, మునులు, దేవతలు, గంగాది సర్వతీర్థాలు, 4 వేదాలు అన్నీ కూడా అందులో ఉండాలి అని చెప్పి ఆవాహన చేసి ఆ జలాన్ని పవిత్రీకరణ చేసి సమస్త ఉపద్రవ్యాల మీద కూడా సంప్రోక్షణ చేసి అదుగో తదుపరి సజ్జోంకురార్పణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. పంచపాలికలలో నవధాన్య సమ్మిశ్రితమైనటువంటి అర్చావిధిని భగవంతునికి కైంకర్యంగా సమర్పిస్తూ ఉన్నారు. దీని ద్వారా పాడి పంటల సమృద్ధిగా పండి లోకములో ఆహార సమృద్ధి జరిగి జీవకోటికి ఆహారం అందించబడాలి అనేటువంటి లక్ష్యంతో స్వామివారికి కైంకర్యాన్ని సమర్పిస్తూ ఉన్నారు. అంటే భక్తితో మనం సమర్పించేది ఏదైనా కూడా భగవంతుడు ప్రీతితో స్వీకరిస్తాడు. ఎందుకంటే స్వామివారి కళ్యాణోత్సవాన్ని ప్రారంభించే ముందు ఇదిగో ఉపచారాలన్నీ కూడా స్వామివారికి భక్తితో సమర్పిస్తూ ఉన్నారు. ఉపచారాలంటే అర్థమేంటి అంటే స్వామిని ఒక విశిష్టమైనటువంటి దైవంగా భావించి భక్తి భావనతో మనం చేసేటటువంటి సపర్యలు ఏవైతే ఉంటాయో ఆ సపర్యలని ఉపచారాలుగా ఆగమశాస్త్రాల్లో పేర్కొనబడింది. అవి షోడశోపచారాలుగా కూడా సాక్షాత్తు అన్నమయ్య కూడా తన పదకవితా పితామహుడు తన అన్నమాచార్య సంకీర్తనలో కూడా షోడశ కళానిధికి షోడశోపచారములు జాడతోడనిచ్చలను సమర్పయామి అని చెప్పి స్వామివారికి ఈ ఉపచార విధిని కూడా భగవంతునికి సమర్పణగా గావించారు. అంటే స్వామివారిని మనం ధ్యాన శ్లోకాలతో స్తుతిస్తాం, స్వామివారిని నామాలతో కీర్తిస్తాం. మనం చేసే పూజ స్వీకరించమని చెప్పి స్వామివారిని ఆ విగ్రహంలోకి ఆవాహన అనేటువంటిది చేసి తరువాత ఆసనాన్ని కూడా స్వామివారికి కల్పించి పాద ప్రక్షాళనకి తీర్థ సమర్పణ పాద్యాన్ని కూడా సమర్పించి హస్తముల శుద్ధి కోసం అర్ఘ్యాన్ని సమర్పించి అలాగే ఆచమనాన్ని స్నాన వస్త్ర ఉపవీత భూష పుష్ప ధూప దీప గంధ నైవేద్య ముఖవాస ప్రణామాల్ని కూడా స్వామివారికి భక్తితో సమర్పిస్తూ ఉన్నారు. అలా సమర్పించటం చేత సంతుష్టుడైనటువంటి స్వామివారు సకల లోకాలకు, సకల లోకంలో ఉన్నటువంటి మానవాళ్ళందరికీ కూడా వారి కామప్రదాలు కోరికలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తీర్చేటటువంటి వారు భగవంతుడగుగాక. అంటే భగవద్భక్తితో మనం ఆచరించేటటువంటి ప్రతి కార్యక్రమం కూడా స్వామివారు తప్పక స్వీకరించి మనల్ని అనుగ్రహిస్తారు అని కూడా శాస్త్రాల్లో చెప్పబడిందన్నమాట. అందుకే వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి అని అంటారు. అలాగే మానవుడు ఏదైతే తాను అత్యున్నతమైనటువంటి లక్ష్యం ఏది అని చెప్పి అంటే అదుగో దేవదేవుడైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామిని పూజించి ధ్యానించి నామస్మరణ చేసి మోక్షాన్ని పొందటము అని చెప్పి తెలుసుకున్నాం. అదుగో స్వామివారికి దీక్షాకంకణ ధారణ కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. అనంతుణ్ణి ఆదిశేషుణ్ణి కూడా ఆవాహన చేసి స్వామివారి హస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తించబోతున్నారు. అతి పవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని సభక్తికంగా వీక్షిద్దాం. ప్రాణానాయం జామస్యాం శుభదిదో శ్రీ శ్రీనివాదత్వామినః వైవాగోత్సగర్మాంగం ప్రసిద్ధరబంధభూజాంచ కరిష్యే సున్నోని దత్తాం తపుజోని దత్తాం వయం మృదగ్నే మృదయే మురాజా ఓం భూ శేషమావాహజామి నాగరాజమావాహజామి శాస్త్రిరుషమావాహజామి అనంతమావాహజామి శేషాయ నమః ఇదమాసనం శేషాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి శేషాయ నమః పుణ్యపుష్పైః పూజయామి శేషాయ నమః గుళోభార నివేదయామి తాంబూలం సమర్పయామి శేషాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. ఓం స్వస్తినో మిమేతామశ్వినాపక స్వస్తి దేవ్యతిథి నర్వణః స్వస్తి భూషాసురో దదాతున స్వస్తి ధ్యావా పృథివీషు చేతునా స్వస్తజే వాయురుపప్రభామహై సోమం స్వస్తి భువనస్య యస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తజే స్వస్తయ ఆదిత్యాసో భవంతునః విశ్వే దేవానో అద్యా స్వస్తయే వైశ్వానరో ఉదరగ్ని స్వస్తయే దేవావద్భ్రువస్వస్తయే స్వస్తినో రుద్రపార్ధం మదః స్వస్తిమిత్రావరుణ స్వస్తి భద్రైరేవతే స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తినో దదే కృతే
స్వస్తి బంధామనుచరేమ సూర్యాచంద్రమసామివ పునర్దదాజ్ఞాదాసందమేమహే స్వస్తైనంత్రాక్తమరట్టినేమిర్మహద్భూతం వాయుసం దేవతానాం ధ్రువందే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాన్ ధ్రువం శుభగం శుభ. నమో వెంకటేశాయ. అదిగో స్వామివారికి దీక్షా కంకణ ధారణ పూజాధికాలు నిర్వర్తించి సభక్తికంగా దక్షిణహస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తించబోతున్నారు. అదిగో ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. జగత్తుకు ప్రభు ఎవరు? దేవదేవుడు అనంతుడు పురుషోత్తముడు ఎవరయ్యా అంటే అదిగో వెంకటేశ్వర స్వామి. భక్తితో ప్రపత్తితో స్వామిని స్తుతిస్తే, పరిపూర్ణ శరణాగతితో స్వామిని అర్చిస్తే, ప్రసన్నమైనటువంటి మనస్సుతో స్వామిని ధ్యానిస్తే, ప్రణామాన్ని అర్పిస్తే మానవులందరికీ కూడా సమస్త దుఃఖాల నుండి కూడా విముక్తి పొందిస్తాడు స్వామి. అందుకే ఆయన పూజించటము అనేటువంటిది ఉత్తమోత్తమైనటువంటి ధర్మంగా కూడా చెప్పారు. సకల సృష్టి స్థితి లయకారకుడు పరమ మంగళప్రదుడు ఎవరు అని అంటే అదిగో దేవదేవుడు. ఆయన శ్రద్ధాభక్తులతో పూజిస్తే ఈ భూలోకంలో జీవించే సమయంలో మనకు సంసార బాధలు కానీ దుఃఖాలు కానీ తొలగించి ఆ స్వామి యొక్క అనుగ్రహంతో మానవ జీవితం యొక్క అత్యున్నతమైనటువంటి లక్ష్యం ఏదైతే ఉంటుందో దాన్ని పొందటానికి మార్గం ఏర్పడుతుంది అని కూడా శాస్త్రాల్లో చెప్పారు. అదిగో స్వామివారి దక్షిణ హస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తించబోతూ ఉన్నారు. ఇప్పుడే విశ్వక్సేనుడు వారిని కూడా ధ్యానించారు. ఆయన ఎవరయ్యా అని చెప్పి అంటే విష్ణుగణాలకు అధిపతిగా చెప్తారు. విఘ్నేశ్వరుడైతే శివగణాలకు అధిపతి. మరి కానీ ఇద్దరూ గజముఖులే. కాకపోతే విఘ్నేశ్వర స్వామి ఏకదంతుడు, విశ్వక్సేనుడు వారు ద్విదంతులు అని చెప్పి చెప్తారు. వైష్ణవ ఆలయాల్లో విశ్వక్సేనుడు వారిని పూజిస్తారు. రూపురేఖల్లో మనం చూస్తే వినాయక స్వామిని పోలి ఉంటాడు. అందుకే మనం పారాయణ చేసేటటువంటి విష్ణు సహస్రనామంలో కూడా మొదటి శ్లోకం శుక్లాంబరధనం అయితే రెండో శ్లోకంలో యస్యద్విరద వక్త్రాజ్య పారిషజ్య పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. ఎవరైతే గజముఖుడైనటువంటి సర్వసైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్సేనుని వారిని ఆశ్రయిస్తారో, ఆరాధిస్తారో ఆయన అడ్డంకులన్నీ కూడా తొలగిస్తాడు అని చెప్పి శాస్త్రం చెప్తూ ఉన్నది. స్వామివారు ఆయనకి విశ్వక్సేనుల వారికి సూత్రవతి జయ అనేటువంటి భార్యలు. అంటే మనం ఏదైతే సంకల్పం తీసుకుంటామో స్వామివారి అర్చనకు అర్హమవుతుంది అని చెప్పి శాస్త్రాలు కూడా చెప్తూ అదిగో ఆ సూత్రం ఏదైతే ఉందో ఆ కంకణ ధారణ అనేటువంటిది కూడా స్వామివారికి నిర్వర్తించబోతూ ఉన్నారు. అతి పవిత్రంగా నిర్వర్తించేటటువంటి ఈ కంకణ ధారణలో స్వామివారు సమస్తములైనటువంటి లోకాన్నంతా కూడా స్వామివారు అందరినీ కూడా స్వామి అనుగ్రహంతో వీక్షించుగాక. ఎందుకంటే ఆనాడు శ్రీనివాసుని యొక్క సేవా కైంకర్యాల్లో నిమగ్నులయ్యారు యోగులంతా కూడా. వాళ్ళు తన్మయత్వాన్ని పొందారట. ఈ వెంకటాచలం మీద ఆనాడు పుష్పవర్షం కురిసిందట. దేవదుందుభులు అన్నీ కూడా మోగుతూ ఉన్నాయట. సువిశాలమైనటువంటి సూర్యమండలం వంటి బంగారు విమానంలో ఆనాడు శ్రీనివాస స్వామి ప్రత్యక్షమయ్యాడండి. అదిగో పూజాధికాలు నిర్వర్తించిన పిదప స్వామివారి దక్షిణ హస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. అతి పవిత్రమైనటువంటి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నాం. మరి అందరూ కూడా దేవదేవుణ్ణి బ్రహ్మాది దేవతలు వసూలు సేవిస్తూ ఉన్నారట. ఆయన ఎవరయ్యా అంటే అదిగో ఆపద్బాంధవుడు, అనాథరక్షకుడు, దీనజన మందారుడు ఈ శ్రీనివాస స్వామి. ఆయన స్వామి పుష్కరిణీ తీరములో బంగారు విమానములో కోటి సూర్యకాంతులతో ప్రత్యక్షమయ్యాడట. ఆవిర్బభూవాత్ర మహోజ్వలాంగ శ్రియాయుతో శ్రీ వృషభాద్రినాథ ప్రసన్నమూర్తి జగదేశబంధు ప్రసన్నధామాధ జగన్నివాస. స్వామివారు అలా ప్రత్యక్షమైనటువంటి ఆయన్ని అందరూ కూడా పారవస్యంతో హరే మురారే పురుషోత్తమ అనేటువంటి శుభనామాలతో కూడా సంబోధిస్తూ ధ్యానయోగంలో నిమగ్నమయ్యారట. అదిగో ఉభయదేవేరులైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఇరువురికి కూడా వామహస్తాలకి దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తున్నారు. పూజాధికాలు నిర్వర్తిస్తూ ఉన్నారు. ఆ అమ్మవారిని లోకాల పట్ల ఆధిపత్యం కలిగినటువంటి ఆ అమ్మవారికి అదిగో లక్ష్మ సంపదను సమకూర్చేటటువంటి ఆ తల్లి సమస్త లోకాలని కూడా ఆ అమ్మవారు నిత్యం కరుణిస్తూ స్వామివారి పక్కనే ఉండి నిత్యానపాయనిగా కూడా సకలములైనటువంటి భోగభాగ్యాలన్నీ కూడా కలిగిస్తూ ఉంటుంది. పద్మహస్తే నమస్తుభ్యం ప్రసీద హరివల్లభే రుగ్యజుస్సామరూపాయై విద్యాయై తే నమో నమః. నమశ్రియై లోకధాత్రే బ్రహ్మమాత్రే నమో నమః. నమస్తే పద్మనేత్రాయై పద్మముఖ్యై నమో నమః.
బ్రహ్మాది దేవతలంతా కూడా మహాలక్ష్మి అమ్మవారిని స్తుతించారట. ఆవిడ ఎవరయ్యా అంటే సకల లోకాలకు మాతృమూర్తి ఆ తల్లి. అదిగో బ్రహ్మ తేజస్సంపన్నురాలు, దీక్షాకంకణ ధారణ. మహాలక్ష్మి అమ్మవారి వామహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. చిరునవ్వులు ఒలికించే ప్రశాంత ముఖవర్చస్సు మన అమ్మవారిది. పద్మములు వంటి కన్నులు కలిగినటువంటి ముఖ కాంతులు మన అమ్మవారివి. మారేడు వనాల్లో నివసించేటటువంటి ఇష్టం కలిగి శ్రీమన్నారాయణుడికి ప్రియురాలుగా అనేక సుగంధ ద్రవ్యాన్ని లేపనం చేసుకున్నటువంటి ఆ తల్లి సకలాభరణ భూషితరాలుగా, వేద విద్యా స్వరూపిణిగా, పద్మహస్తగా, దయామృత వీక్షణాలు ఎవరి మీదైతే ప్రవహిస్తాయో వాళ్ళంతా కూడా బ్రహ్మ ఇంద్రాది పదవులు అలంకరిస్తారు అని కూడా శాస్త్రాల్లో చెప్పబడింది. ఆ బ్రహ్మాది దేవతలంతా కూడా అమ్మవారిని స్తుతించారు. అదిగో దీక్షాకంకణ ధారణ. భూమహాలక్ష్మి అమ్మవారికి కూడా వామహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తున్నారు. పూజాధికాలు నిర్వర్తించిన పిదప ఆ తల్లి వరాహస్వామి అంకశివుపై అలరాడుతూ మన తిరుమలలో వరాహస్వామిని వీక్షించిన స్వామివారికి నమస్కారాన్ని ఆచరించిన తర్వాతే మనం తిరుమలలో స్వామివారి దర్శనాన్ని చేసుకుంటాం. ఆ అంకసీమపై అలరారుతున్నటువంటి ఆ భూమాతకి సంవాద గోష్ఠిలో వరాహస్వామి మంత్రాలను కూడా ఉపదేశించారట. ఓం నమ శ్రీ వరాహాయ ధరణి ఉద్ధరణాయ చ అనేటువంటి మంత్రాన్ని ఓహినిజాయ సమాయుక్తాయ నమః అనేటువంటి మంత్రంతో అనుసంధానం చేసి ఎవరైతే పలుమార్లు పఠిస్తారో వారికి భూసంపద, ధనసంపద, పుత్రసంపద, ధనధాన్య వృద్ధి కలుగుతుంది అని చెప్పి కూడా స్వామివారు అనుగ్రహించారట. అదిగో దీక్షాకంకణ ధారణానంతరం ఉభయదేవేరులకి ఆ తదుపరి అర్చకవరేణ్యులు కూడా స్వయంగా దీక్షాకంకణ ధారణ నిర్వర్తించుకుని ఆ తదుపరి అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. స్వామివారి కళ్యాణాన్ని వీక్షించే భాగ్యం మనకే కాదు, లోకాల్లో ఉన్నటువంటి దేవాది దేవతలందరినీ కూడా ఇదిగో శేషాచలానికి ఆహ్వానించబోతూ ఉన్నారు. యజ్ఞపూర్వకంగా ఆహ్వానిస్తేనే దేవతలంతా కూడా ఇక్కడికి ఇచ్చేస్తారు. అందుకే మంత్రపూర్వకంగా యజ్ఞవిధిగా ఆచరించేటటువంటి ఆ హోమ ప్రక్రియలో సమస్త దేవతాగణాన్నంతా కూడా అదిగో స్వామివారి శేషాచలానికి ఆహ్వానించబోతూ ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని, అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని కూడా మనం వీక్షిస్తూ ఉన్నాం. అమ్మవారిని మనం స్తుతించాం. సమస్తములైనటువంటి అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమం మయి దేవాంధ్రవణమాయి జంతాం మయ్యాసిరస్తు మయి దేవహూతి దైవ్యాహోతారామంట పూర్వేరిట్టాస్యామ తనుపాసుమీరాః ఉద్ధన్యమానమస్యామేద్యపాత్మానం యజమానస్య హంతు శివానస్సంతు పృథివీదన్నో శాతా పృథివీదోకశాత పోతశ్చదనేన సౌమ్యా కృణుద్వకం రచనాహోత విగుంసద్ తత్స విదుర్వరేణ్యం వర్ఘో దేవస్య దేమహే ధియో యో న ప్రచోదయాత్ స్థండిలే భూమిమావాహయామి రేఖాజా స్కందమావాహయామి రేఖా గాయత్ర్యా ప్రోక్ష్య జాతవేదో అగ్నిం గృహీత్వా జాతవేదో భువనస్య రేదో హితం చ తప యజ్ఞనిష్యతే అగ్నిమస్వస్తాదితి హవ్యకం శమీ గర్భాజాన్యోపజోభూః కృతప్రదేదో కృతజోనిరగ్నే కృతస్తమిజ్జో కృతభస్యాన్నం కృతపృషత్వా సరిదో బ్రిమన్ కృతం బ్రిమన్ సరిజాజక్తి దేవాడ్ ఆజుర్తాగ్నే విజోజుషానో కృతప్రదేగో కృతజోనిరేదే తత్స విదుర్వరేణ్యం వర్ఘో దేవస్య దేమహి ధియో యో న ప్రచోదయాత్ అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవదవిదప్రసుమ ఓం బ్రహ్మజ్ఞానం ప్రథమం పురస్తాత్ విదేమ తత్సురచో వేన ఆవహ స బుద్ధ్యా పమాత్కమిట్టా సతస్తజో నిమతతత్వః ఓం భూ బ్రహ్మాణమావాహయామి ప్రజాపతిమావాహయామి హిరణ్యగర్భమావాహయామి పితామహమావాహయామి బ్రహ్మణే నమః ఇదమాసన సోమో ధేనకం సోమర్వంతమాచకం సోమ వీరంకర్మణ్యం దదాతు సాధన్యం విదత్యకం సపేజం మధుశ్రవణం యో దదాతు తస్మై ఓం భూ సోమమావాహయామి యజ్ఞాంగమావాహయామి ఇందుమావాహయామి చంద్రమావాహయామి సోమాయ నమః ఇదమాసన బ్రహ్మసోమాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి బ్రహ్మసోమాయ నమః పుణ్యపుష్పైః పూజయామి బ్రహ్మసోమాయ నమః గులోపార్వేదయామి తాంబూలం సమర్పయామి బ్రహ్మసోమాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి సుప్రీత సుప్రసన్నో వరదో భవతు బ్రహ్మన్ ప్రోక్షిష్యామి సోమ ప్రోక్షిష్యామి ప్రోక్ష యజ్ఞం దేవతావర్త యత్పన్నాకృత్య పృష్టేజమానోస్తు సప్తఋషీలాకం చ కృతామ్యత్రలోక తత్రేమగ్నం యజమానం చ దేహి ఓం ప్రోక్ష పాత్రాదాధావమాదాజ పవిత్రే ఏస్తో వైష్ణవ్యేస్తో యజ్ఞయేస్తో వాజభూతేస్తో విష్ణో మనసా భూతేస్తో యజ్ఞస్య పావనేస్తః దివేత్వా అంతరిక్షాయత్వా పృథివ్యేత్వా పోషాయత్వా స్వాహా దేవేభ్యః ఆదిత్యవ్యంజనమసే పశ్చిమతో విష్ణోస్తోపోసే దక్షిణతో విష్ణోస్తోపోసే
तरतो विष्टास्तोपोसे प्राच्यां विष्टास्तोपोसे श्रुतासे घृतासे ध्रुवासे तारुणासे विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि व्यापि नारायणमावाहयामि ब्रह्मं प्रणेष्याजमानवाचं यच्च सोमं प्रणेष्याजमानवाचं यच्च प्रणयज्ञं देवतावन्तैस्पुन्नागस्तुष्टेजमानोऽस्तु सप्तऋषीणागुं सुकृतां यत्रणोकस्तत्रे मुग्नं यजमानं च देहि ॐ प्रणय कोवो जरत्वतपो जरत्व सब्जजन्तान् विषः पात्राणि देवयज्ञाये सब्जजन्तान् विषः पात्राणि देवयज्ञाये दक्षिणवरदो ब्राह्मेण तीर्थेन प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निसोममावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि वसूनावाहयामि मरुतानावाहयामि रुद्राणावाहयामि अपोपस्पृश्य श्रीविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनमावाहयामि भूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवतसोममावाहयामि औपासनिग्नमावाहयामि यज्ञदेव विश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आद्यभागे प्रजापतिगे जुष्टिर्नर्वपामि इन्द्राजुष्टिर्नर्वपामि अग्नेजुष्टिर्नर्वपामि सोमाजुष्टिर्नर्वपामि अग्नेजुष्टिर्नर्वपामि सोमाजुष्टिर्नर्वपामि अग्निसोमाभ्यागुष्टिर्नर्वपामि प्रजापतिगे जुष्टिर्नर्वपामि वसुभ्यो जुष्टिर्नर्वपामि मरुभ्यो जुष्टिर्नर्वपामि रुद्रेभ्यो जुष्टिर्नर्वपामि अपोपस्पृश्य श्रीविष्णवे जुष्टिर्नर्वपामि बृहस्पते जुष्टिर्नर्वपामि मित्राय जुष्टिर्नर्वपामि वरुणाय जुष्टिर्नर्वपामि आदित्येभ्यो जुष्टिर्नर्वपामि अश्वभ्यः जुष्टिर्नर्वपामि पूष्णे जुष्टिर्नर्वपामि कक्षाय जुष्टिर्नर्वपामि कक्षदेवतसोमाय जुष्टिर्नर्वपामि औपासनिज्ञाय जुष्टिर्नर्वपामि यज्ञदेवेभ्यो देवेभ्यो जुष्टिर्नर्वपामि सर्वदेवेभ्यो जुष्टिर्नर्वपामि आद्यन्तु प्रतिष्ठयामि चरन्तु प्रतिष्ठयामि अग्ने ज्योतिरसे समितिथे स्वाहा अमृतृणमसि वा ऋणमसि अन्तरजगं रक्ष अन्तरिता अराधयः प्रत्युष्टुकं रक्ष प्रत्युष्टा अराधयः चिक्पति स्वामणात् त्वच्चित्रेण पवित्रेण बुध सूर्यस्य रश्मिभिः स्वाहा वाक्पति स्वामणात् त्वच्चित्रेण पवित्रेण बुध सूर्यस्य रश्मिभिः स्वाहा देवस्वामणात् त्वच्चित्रेण पवित्रेण बुध सूर्यस्य रश्मिभिः स्वाहा कलशं पूर्णासमिदो गृहीत्वा मूलाग्याकुतं स्पर्शयित्वा अभ्यर्च्य अक्षत आद्य चरुभिः इंद्राय नमः अग्नये नमः यमाय नमः निवृतये नमः वरुणाय नमः वाजवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सहोदसे नमः अजरापवे नमः विषर्पिणे नमः अग्निपुरुषाय नमः अदितेनु मन्यस्व अनुमतेनु मन्यस्व सरस्वतेनु मन्यस्व देवदविदप्रसुमा ब्रह्मन् सोमुग्धमादास्वा आदस्वा समेत यस्वाहा आकार मुहूर्तस्तु मुहूर्तोस्तु परिदेन् स्पृष्ट्वा वाजुब्जादाग्नेयान्तं प्रजापतये स्वाहा नैऋत्याजीषाणान्तम् इन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्ने सोमाभ्यागु स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा वसुभ्य स्वाहा मरुभ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपोपस्पृश्य श्रीविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अश्वभ्यागु स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवतसोमाय स्वाहा औपासनिज्ञाय स्वाहा यज्ञदेवेभ्यो देवेभ्यो स्वाहा सर्वदेवेभ्यो स्वाहा चुरुन् सावित्रा गृहीत्वा याहुतिर्जहोदे ओं भू स्वाहा ओं भुवत् स्वाहा ओं सुवत् स्वाहा ओं भूर्भुवत् सुवत् स्वाहा अदितेन्वमग्गुस्ताः हनुमतेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवदविदप्रासावीः प्राणानाञ्जामस्यां सुपदितो श्री श्रीनिवादत्वामिनः वैवाहिकोत्सकर्माङ्गमोपासनाख्यो मंत्रलोपे क्रियालोपे द्रव्यलोपे कालविपर्यासे क्रमविपर्यासे न्यूनातिरिक्तर्वतो च प्रायश्चित्तार्थम् अतो देवादिवैष्णवम् ओष्णे अदितेन मन्यस्वा नमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवदविदप्रसुभा वों मतो देवावन्दनो यदा विट्टर्वचक्रमे पृथिव्या सप्तधाम स्वाहा इदं विट्टर्वचक्रमे त्रयधानतदे पदं समूढमस्य पाकं श्रेय स्वाहा त्रीणि पदावचक्रमे विट्टर्गोपादाब्जः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोकर्माणमुस्कितयतो व्रतानि वस्पते इन्द्रस्य युद्धस्य गा स्वाहा तद्विष्णो परमं पदकं तदा पृच्छन्तु शौर्यः दिवि वचक्षुरादग्गु स्वाहा तद्विप्रासो विमन्यवो जाग्रवागं तत्कमिन्दते विष्णोर्यत् परमं पदग्गु स्वाहा ओं भू स्वाहा ओं भुवत्वाहा ओं तुवत्वाहा ओं भूर्भुवत्तुवत्वाहा अदितेन्वमग्गुस्तानमदेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवदविदप्रासावीः
అప్సరోగణము ఆడరో పాడరో అప్సరోగణము వేడేమూలిందరో విభవము నేడు వేడేమూలిందరో విభవము నేడు ఆడరో పాడరో అప్సరోగణము వీడేమూలిందరో విభవము నేడు ఆడరో పాడరో అప్సరోగణము ఆడరో పాడరో అప్సరోగణము కమలారమణుని కళ్యాణమునకు తమినదె గరుడ ధ్వజమెసగే కమలారమణుని కళ్యాణమునకు తమినదె గరుడ ధ్వజమెసగే తెమలుచు మ్రోసెను దివ్య దుందుబులు గమనించరు దివి గల దేవతలు తెమలుచు మ్రోసెను దివ్య దుందుబులు గమనించరు దివి గల దేవతలు ఆడరో పాడరో అప్సరోగణము వీడేమూలిందరో విభవము నేడు ఆడరో అప్సరోగణము ఆడరో పాడరో అప్సరోగణము వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని వలసి అంకురార్పణమదివో వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని వలసి అంకురార్పణమదివో కలగొనని చేరు గంధాక్షతల వెచలగి కైకొనరు శ్రీ వైష్ణవులు కలగొనని చేరు గంధాక్షతల వెచలగి కైకొనరు శ్రీ వైష్ణవులు ఆడరో పాడరో అప్సరోగణము వీడేమూలిందరో విభవము నేడు ఆడరో పాడరో అప్సరోగణము ఆడరో పాడరో అప్సరోగణము వందే గురు పరంపరాం అత భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యాత్ పరిమితశక్త్యా ప్రియమానస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమానానామనేకకోటి బ్రహ్మాండానాం ఏకతమే పృథివ్యప్తేజో వాయువ్రాకాశహంకార మహదో వ్యక్తాఖ్య సప్తావరుణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారదక్తి శ్రీవరాహకూర్మానంతాష్ట దిగ్గజో ప్రతిష్ఠితానాం అతల వితల సుతల తల తల రస తల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానామదో భాగే మహానాలాయమానస్య మణిరాజశ్చ
सहस्रवणाफणिमण्डलमण्डिते ऐरावत पुण्डरीक वामन कुमुदाञ्जन पुष्पदन्त सार्वभौम अष्टदिग्दण्डि शुण्डाद्दण्डोद्धम्बिते अमरावते तेजोवते संयमन रक्षोपते सिन्धुमते गन्धवत्तिलकावते दशोमते त्वष्टदेवपुरे विराजिते इन्द्राग्नेयमुनिरुचिवरुणवाजुकुबेर ईशानाख्य अष्टलोकपालकपरिपालिते लोकान् लोकान् चलवलयिते लवणेक्षुरासर्पिरददिक्षुरसिद्धोदकाख्य सप्तार्णपरिवृते जम्बूप्लक्षकुशक्रौञ्च शाकशाल्मणिपुष्कराख्य सप्तद्वीपद्वीपिते माहेन्द्रमलय मदृक्षचिन्त्यपारयात्राख्य सप्तकुलपर्वत विराजिते भारतकिं पुरुष हरेरावृतभद्रास्वकेतुमाला हिरण्यकरमणकुकुरवर्षाख्य नववर्षाणां मध्ये भरतवर्षे भरतखण्डे महाशरोरुहाकार पञ्चाशत्कोटि योजनविस्तीर्ण भूमण्डले लक्षयोजनविस्तीर्ण जम्बूद्वीपे दण्डकारुण्ये प्रजापतिक्षेत्रे कर्मभूमौ अवन्ते कुरुक्षेत्रादि समभूमध्यरेखायाः पूर्वदिग्भागे कृष्णाकावेर्योर्मध्यप्रदेशे आदिवराहक्षेत्रे वेङ्कटाचले तत्पूर्वेषां दशापरेषां मध्वंस्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां च कुम्भे पाकलोहितदामादिपसङ्गातः कालसूत्रादि विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः वृत्ते स्थले सूर्यमण्डलपर्यन्तम् आमोद ब्रह्मोद संहोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सारूप्य सामीप्य सायुज्यमिति चतुर्विधमोक्षफलसिद्ध्यर्थं श्रीलक्ष्मीनारायणप्रीत्यर्थं भृगुमरीचित्रकस्यपादिभिः कोटिचातुर्लक्षप्रणानेन दिव्यवैदिकविधानेन नानाविधशास्त्रोक्तमार्गेण वेदोक्तप्रकारेण विघ्नसोक्तप्रकारेण हेमाद्रिकन्यादानफलावाप्त्यर्थं कन्यादानं करिष्ये। अस्य श्रीमदादिनारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याणगुणगणकगाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य सिंहचक्रशार्ङ्गगोमोदके नन्दकस्य श्रीमतो वैकुण्ठनायकस्य श्रीमद्वैकानसभगवत्यास्त्रोक्तमार्गेण आङ्गेन स भारस्पत्य भारद्वाज त्रयारुषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य पञ्चविधव्योः प्रवर्तमानस्य परतत्विभवव्योऽन्तर्यामि अर्चावतारस्वरूपस्य श्रीमहाविष्णोः परब्रह्मणो नप्त्रे आङ्गेन स भारस्पत्य भारद्वाज त्रयारुषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृतिस्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयोक्षादिवसात् उत्पस्थितलयकारणभूतस्य श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्राय आङ्गेन च भारस्पत्य भारद्वाज त्रयारुषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य समस्तदेवतामुकुटमुनिगण विजृम्भित पादारविन्दस्य श्रीमहाविष्णोः आदिनारायणशर्मणः पुत्राय आङ्गेन च भारस्पत्य भारद्वाज त्रयारुषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवाय भक्तलोकपरिपालनाय किरीटहार केजोर दिव्याभरणभूषिताय दिव्यकौस्तुमालङ्कृताय दिव्यपीताम्बरधराय दिव्यमाल्योशोभिताय प्रपन्नपारिजाताय निजावताराय स्वर्णगरुडवाहनारूढाय अचिन्त्यात्मकनित्ययौवन स्वभावलावण्यतेजो रत्नाकराय अखिलशाखाध्यायिनो अखिललोकपवित्रगोत्राय श्रवणनक्षत्रे मकरराशो जाताय श्री श्रीनिवासस्वामी परब्रह्मणे वराय ऋग्यजुश्यामादर्वण सकलवेदाध्यायिनी भार्गवच्चौनोप्नुमाना अर्ववैदुलपञ्चारुषेय प्रवरान्वित भार्गवसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सुराङ्गना संसेवित पादारविन्दां श्रीमहाविष्णोः वक्षस्थलनिवासिनीम् आनन्दगुणात्मिकां मूलप्रकृतिरूपां पुत्रफल्गुनी नक्षत्रे कन्याराशो जाताम् इमां श्रीदेवी नाम्नीं कन्यां वृणीमहे वृणीत्वं दास्यामि। ऋग्यजुश्यामादर्वण सकलवेदाध्यायिनीं कास्यपावत्सारणैर्ध्रुवत्रयारुषेय प्रवरान्वित काश्यपसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सुराङ्गना संसेवित पादारविन्दां श्रीमहाविष्णोः अत्यन्तमनोहरीम् अत्यन्तसौन्दर्यवतीं रेवती नक्षत्रे मीनराशो जातां कश्यप प्रजापते सङ्कल्पतनयाम् इमां भूदेवी नाम्नीं कन्यां वृणीमहे वृणीत्वं दास्यामि। कन्यां कनकसम्पन्नां कनकाभरणैर्युतां दास्यामिष्टवेतुभ्यं ब्रह्मलोकचिकेशयेत् कन्यां फलङ्कृतां साध्वीं सुशीलाय सुमेधसे प्रयतोऽहं प्रयच्छामि
सर्वकामार्थसिद्धये विश्वम्भरा सर्वभूता साक्षिण्यः सर्वदेवताः इमां कन्यां प्रदास्यामि प्रीणातु कमलापतिः कन्यादानमुहूर्तस्तु मुहूर्तोऽस्तु सुप्रतिष्ठितमस्तु शुभं शुभम्. లలో స్వామివారికి నిత్యోత్సవమైనటువంటి ఈ కళ్యాణోత్సవంలో భాగంగా ఇప్పుడే కన్యాదాన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క వంశ ఋషి అనుక్రమాన్ని కూడా ఇప్పుడే విన్నాం. గోత్ర ప్రవరలతో గోత్రము అంటే ఒక వంశాన్ని తెలియజేస్తున్నట్టుగా ప్రవర అంటే ఆ వంశంలో ఉన్నటువంటి ఋషులు తత్సంబంధ కూటస్థ పుత్ర పౌత్ర పరంపరలో ఉన్నటువంటి వారంతా కూడా ఇప్పుడే మనం విన్నాం. అదిగో మాంగళ్య ఆరాధన కూడా నిర్వర్తించబోతూ ఉన్నారు. మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హేతవేనని చెప్పి సమస్త లోకరక్షణ నిమిత్తమై ఇదిగో మాంగళ్య ఆరాధన మాంగళ్య పూజ కూడా గావిస్తూ స్వామివారి హస్తానికి తాకించబోయేటటువంటి అతి పవిత్రములైనటువంటి మంగళసూత్రాలను ఉభయదేవేరులైనటువంటి శ్రీదేవి భూదేవి మాతలు ఇరువురికి కూడా ఇదిగో ధారణగా నిర్వర్తించబోతూ ఉన్నారు. ఆనాడు శ్రీనివాసస్వామి పెళ్లి కుమారునిగా సమస్త అలంకార సంశోభితునిగా అయ్యాడట. మరి పెళ్లికి తరలి వచ్చినటువంటి బ్రహ్మాది దేవతలతో కూడా ఇదిగో ఈ వెంకటాచలం కోలాహలంగా ఉన్నదట. వివాహోచిత విధులన్నీ కూడా ఆనాడు మనం పురోహితులు ఈరోజు అర్చక స్వాములు ఎలాగైతే స్వామివారి కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వర్తిస్తూ ఉన్నారో ఆనాడు వశిష్ఠ మహర్షి దగ్గరుండి జరిపిస్తూ ఉన్నాడట. పెళ్లి కుమారుడైనటువంటి శ్రీనివాస స్వామి కులదేవతను ఆరాధించవలసి ఉంటే వశిష్ఠుడు శ్రీనివాసుని దేవా మీ కులదేవత ఎవరు అని చెప్పి అడిగారట. అప్పుడు శ్రీనివాస స్వామి వశిష్ఠ మమ కళ్యాణి కులదేవి శమీస్మృత మమాపి పాండవానాంచ నాత్రకార్య విచారణ. ఓ వశిష్ఠ మహర్షి మాకు పాండవులకు కూడా శమీవృక్షమే కులదేవత అని చెప్పి ఇందు ఆలోచించవలసినటువంటి పని లేదు అని కూడా భవిష్యోత్తర పురాణంలో చెప్పారు. గాయించ శుభగానాని నిరాతంక కృతం తదా కృష్ణావతార విభవం గాయించేశ్యామరాంగనా. భవిష్యోత్తర పురాణం ఇంకా ఏమని పేర్కొంది అనంటే ఆనాడు దేవతా స్త్రీలు సిద్ధాంగనులు వైఖానస స్త్రీలు ఈ పద్మావతి శ్రీనివాసుల యొక్క వివాహంలో కూడా కృష్ణావతార వైభవాన్ని కూడా గానం చేసినట్లుగా చెప్తూ ఉన్నారు. అంటే స్వామివారికి కళ్యాణము 5,000 సంవత్సరాల క్రితం కలియుగ ప్రారంభంలో ఎంత వైభవంగా జరిగితే ఆనాడు కళ్ళకు కట్టినట్లుగా నారాయణవనములో స్వామివారికి జరిపించినటువంటి ఈ కళ్యాణ తంతు ఏదైతే ఉంటుందో ఆ కళ్యాణ విధినంతా కూడా మనం ఇప్పుడే చూస్తూ ఉన్నాం. ఎందుకంటే స్వామివారి కలియుగములో అనేక పాపపంకిలమైనటువంటి దోషాల నుండి ఆపదల నుండి కూడా రక్షించేటటువంటి దేవదేవుడు అన్నమాట. ఎందుకంటే స్వామివారి ధ్యానానికి మించినటువంటి తపస్సు లేదని చెప్తారు. స్వామి పుష్కరిణి కంటే మించినటువంటి తీర్థరాజ్యం లేదట. అలాగే స్వామి నామస్మరణకు మించినటువంటి ధ్యానం లేదట. అందుకే స్వామివారిని ఒక్కసారి సందర్శిస్తే జీవుని సకలేంద్రియాలకు కూడా అనంత చైతన్యం కలుగుతుంది. అచంచలమైనటువంటి భక్తితో స్వామివారిని సేవించినటువంటి వారికి మృత్యుభయాలు ఉండవట. మనోవాకాయ కర్మలతో స్వామివారిని సేవించేటటువంటి వారి భాగ్యమే భాగ్యమట. ఎందుకంటే జీవులందరికీ సకలాభీష్ట ప్రదాత ఎవరయ్యా అంటే ఇదిగో ఈ స్వామివారే. ఆయన సచ్చిదానంద స్వరూపుడు. సందర్శన సంసేవనాదుల చేత కూడా జీవులకు సకల సిద్ధులు యోగశక్తులు లభిస్తాయి అని చెప్పి శాస్త్రాల్లో చెప్తే వేదాంతానికి మించినటువంటి శాస్త్రము అదిగో ఈ వెంకటేశ్వర స్వామికి మించినటువంటి దైవం కూడా లేదు అని చెప్పి కూడా మునిపుంగవులు చెప్పినట్లుగా శాస్త్రాల్లో చెప్పారు. కలవు యుగే మనుష్యానాం సంకీర్ణానాంచ రక్షిత శ్రీ వెంకటేశనాన్యోస్తి సర్వానిష్ట నివారణాత్. యం దృష్ట్వా నా పరం స్థానం యం దృష్ట్వా నా పరో గిరిః యం దృష్ట్వా నా పరం తీర్థం యం దృష్ట్వా నా పరం తపః. అంటే స్వామివారి శక్తి ఎంత అమోఘమైంది. స్వామివారిని మనం సేవిస్తూ ఉంటాం. అచంచలమైనటువంటి భక్తి ప్రపత్తులు కలిగినటువంటి భక్తి యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా స్వామివారి ధ్యానిస్తూ యోగ వైభవదాయకమైనటువంటి స్వామివారిని ధ్యానించటం వల్ల సకల పాప హరంగా కూడా అంటే సకల జ్ఞానేంద్రియాలకు కర్మేంద్రియాలకు ఆనంద మాధుర్యాలు సంతరించేటటువంటి స్వామివారి ధ్యాన యోగానందాన్ని కూడా దేవతలు సిద్ధులు బ్రహ్మాది దేవతలు కూడా కోరుకుంటూ ఉంటారట. అందుకే దీన్ని మనం వరాహస్వామి క్షేత్రంగా కూడా చెప్తూ ఉంటారు. ఏతత్పరం రహస్యంతు లోకే జానాతి నా పరః సర్వవేదాంత సిద్ధాంత సారస్యానుభవం ప్రియే బ్రహ్మానంద పదప్రాప్తి కారణత్వాత్ మమ ప్రియం చైతద్రహస్యమాఖ్యానం వక్తవ్యం యస్య కస్యచిత్.
అందుకే చూడండి ఈ వరాహ క్షేత్రంలో 3.5 కోట్ల తీర్థతో ప్రకాశించేటటువంటి స్వామి పుష్కరిణీ తీరం కూడా ఉంది. ఇది ఎలాంటిదయ్యా అంటే స్వామివారి ఈ తిరుమల మనం చూస్తూ ఉంటే ఇక్కడ ఉద్యానవనాలు కానీ, మరి సుగంధ భరితములైనటువంటి లతలు కానీ, పుష్పవాటిలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి సెలయేర్లు కానీ, పక్షులు మృగాల ధ్వనులు కానీ, మరి ఇక్కడ ఉన్నటువంటి సిద్ధులు యోగులు వీళ్ళందరి చేత కూడా మరి సేవింపబడుతూ ప్రకృతి సౌందర్యాన్ని మనం చూస్తే సాక్షాత్తు తిరుమలలో మనం ప్రవేశించగానే మనకు అనిపిస్తుంది ఇది సాక్షాత్తు వైకుంఠమా అని చెప్పి ఆ భక్తి రసానందాన్ని కూడా మనం అనుభవిస్తూ ఉంటాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి బంగారు మంటపాలు, ఇక్కడ భాసిల్లేటటువంటి 4 దిక్కులు ఏవైతే ఉంటాయో ఈ వైకుంఠములో భూలోక వైకుంఠం అంటాం. ఇక్కడ 4 పురుషార్థాలకు కూడా నిలయాలుగా చెప్తే సూర్య విద్యుత్ చంద్రకాంతుల సమ్మేళనమైనటువంటి ఈ దివ్యకాంతుల ప్రభావాన్ని దేవతలు కూడా తెలుసుకోలేరట. అనంత తేజోమయమైనటువంటి ఈ దివ్యధామంలో మనం ప్రవేశిస్తే మనస్సునకు వాక్కునకు కూడా మనకు అందనటువంటి విష్ణుమాయ విలాసితమైనటువంటి స్వామివారి యొక్క ఈ దివ్య తేజస్సు చూడండి. పరబ్రహ్మము యొక్క అనంత స్వాభావిక శక్తియుక్తులుగా కూడా ఈ సృష్టికే మూల కారణాలుగా కూడా చెప్తే ఆ స్వామివారి తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి అని చెప్పి అంటే అది సత్యాన్వేషంతోనే మనం స్వామివారి పరబ్రహ్మ తత్వాన్ని అర్థం చేసుకోగలమట. ఎందుకంటే వైకుంఠేన సహాగతం పరమిదం శ్రీ వెంకటాద్రిస్థలం పూర్వం జ్ఞానవరాహమూర్తి హరిణా భూమ్యా సహాధిష్ఠితం. అదుగో పూజాదికాలు మాంగళ్య ఆరాధన నిర్వర్తించి స్వామివారి హస్తానికి తాకించబోయేటటువంటి అతి పవిత్రములైనటువంటి మంగళసూత్రాలను ఉభయ దేవేరులైనటువంటి శ్రీదేవి భూదేవి మాతలిరువురికి కూడా ధారణగా నిర్వర్తించబోతూ ఉన్నారు. వైకుంఠం నుంచి వచ్చాడు స్వామివారు, జ్ఞానవరాహమూర్తి, లక్ష్మీ సహిత వెంకటేశ్వర కళ్యాణ పరబ్రహ్మము, శుభకర శుద్ధ బ్రహ్మము, నిత్యానంద తేజోమయుడు. అదుగో స్వామివారు, అదుగో స్వామివారికి హస్తానికి తాకించినటువంటి అతి పవిత్రములైనటువంటి ఈ మంగళసూత్రాలను ప్రథముగా మహాలక్ష్మి అమ్మవారికి ధారణగా నిర్వర్తించబోతూ ఉన్నారు. ఓం నమ శ్రీయై లోకధాత్రే బ్రహ్మమాత్రే నమో నమః. మొదటగా మహాలక్ష్మి అమ్మవారికి మాంగళ్య ధారణ ప్రజాపతిస్తో మకం రాజా నమసృజతాం స్వంత్రజో వేద అన్వసృధ్యంతాం తాన్ హస్తే కురుత అతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతవే కంఠే వద్దాని సుభగే వందేవ శరదాం సదా శ్రీదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. ప్రజాపతిస్తో మకం రాజా నమసృజతాం స్వంత్రజో వేద అన్వసృధ్యంతాం తాన్ హస్తే కురుత అతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతవే కంఠే బధ్నాని సుభగే ద్వంద్వేవ శరదాం సదా భూదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్తస్తు ముహూర్తోస్తు సుప్రదిష్టితమస్తు శుభగుం శుభ.
కమలవాసి నీవు కమలాక్షుడవు పొలతికి నీకు గూడె పొంతనాలు నెలత కమలవాసి నీవు కమలాక్షుడవు పొలతికి నీకు కోడె పొంతనాలు వలుద చక్రవాకాలు వనిత కుచాలు వలుద చక్రవాకాలు వనిత కుచాలు నీవు ఎలమి చక్రాయుధుడవిద్దరికీ తగును ఎట్టుగూడి బెండ్లి యోగమిద్దరికీ నీ వేళ అట్టే లక్ష్మీ నారాయణ యోగము అట్టే లక్ష్మీ నారాయణ యోగము उपासनाख्यो लाजहोमं करिष्ये अतिदेन मन्यस्व नमदेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविध प्रसुवा इमान् लाजानमित्यभिगार्या इमां लाजानावपामि समुद्रिकरणान् मम तुभ्यं च संवदनात् तदग्निरनुपद्यते अज्ञो लाजानावपन्ते दीर्घायुरस्तु मे पतिरेदन्तां ज्ञातयो मम स्वाहा इमां लाजानावपामि समुद्रिकरणान् मम तुभ्यं च संवदनात् तदग्निरनुपद्यताम् यन्नात्रुपप्रोदेज्ञो लाजानावपन्ते दीर्घायुरस्तु मे पतिरेदन्तां ज्ञातयो मम स्वाहा इमां लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवदनात् तदग्निरनुमन्यताम् यन्नाद्रुपप्रोदेज्ञो लाजानावपन्ते दीर्घायुरस्तु मे पतिरेदन्तां ज्ञातयो मम स्वाहा ओम भू स्वाहा ओम भुवस्वाहा ओम शुभस्वाहा ओम भूर्भुवस्सुवस्वाहा अदितेन्वमग्गुस्तान्मदेन्वमग्गुस्तादर्त्वदेन्वमग्गुस्ताः देवदविदप्रासावेः प्राणानायम्यामस्यां सुवदेदो श्री श्रीनिवादत्पामिनः वैवागोचकन्माङ्गमोपासनाख्यो सर्वदो च प्रायश्चित्तार्थम् अतो देवादिवैष्णवं होष्ये अदितेन मन्यस्वा नमदेन मन्यस्वा दर्त्वदेन मन्यस्वा देवदविदप्रसुवा ओम मतो देवावन्दनो यतो विट्टुर्विदक्रमे पृथिव्या सप्तधाम विस्वाहा इदं विट्टुर्विदक्रमे त्रयधानत देवदं समो नमस्य भागं जरे स्वाहा त्रेपदावचक्रमे विट्टुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णाकर्माणि पुष्कदेधो वृदानमुस्पदे इन्द्रसयुज्जसगा स्वाहा तद्विष्णो परमं पदकं ददा विट्टन्तजोरयः दिवे पदक्षुराददग्गु स्वाहा तद्विप्राजो विपञ्चमो जागृवागं तस्मिन्ददे विष्णोर्यत् परमं पदग्गु स्वाहा ओम भू स्वाहा भुवस्वाहा सुवस्वाहा ओम भूर्भुवस्वाहा अदितेन्वमग्गुस्तान्मदेन्वमग्गुस्तादर्त्वदेन्वमग्गुस्ताः देवदविदप्रासावेः प्राणानायम्यामस्यां सुपतिदो श्री श्रीनिवादत्पामिनः वैवागोचकन्माङ्गोपासनाख्यो उपरिट्टादन्तो होमं करिष्ये अदितेन मन्यस्वा नमदेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवदविदप्रसुमा इतस्य कर्मणोत्तरे ऋचं यद्वान्यो न विहाकरम् अग्निस्तज्जुट्टुगद्वद्वान् सर्वग्गुसुगतं करोतु स्वाहा अग्नये सुटहृदामुदीनां कामानाकुन्तमदेत्रे स्वाहा अग्नये स्वाहा अग्नेनादाय स्वाहा अग्नेनपतये स्वाहा प्रजापतये स्वाहा विश्वेभ्यो देवेभ्यो स्वाहा सर्वाभ्यो देवताभ्यो स्वाहा सर्वत्रैवादिष्टकं सर्वत्रैवानादिष्टं दैवतममुष्मै स्वाहा अग्नये सुष्टुकृते स्वाहा वास्तुपदे नमो वास्तुपतये स्वाहा यन्म आत्माभूतग्निस्तत्पुनरागः जातवे दाविचर्षणि स्वाहा पुनरग्निचक्षुरुदात् पुनरेन्द्रो बृहस्पतिः पुनर्मे वायुमां चक्रादित्यमुक्षो स्वाहा इष्टेभ्य स्वाहा वसुडनिष्टेभ्य स्वाहा बेजुरुत्यै स्वाहा निष्कृत्यै स्वाहा
दौराज्ये स्वाहा देवीभ्य स्वाहा तनूभ्य स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा एदोष्येति देमहि स्वाहा समिधे तेजोसे तेजोमयि दे स्वाहा यमस्य देव मृत्योर्मोपाहि स्वाहा सोमस्य देव चित्तं मे पाहि स्वाहा वाजोर्दिमहि प्राणान्मे पाहि स्वाहा ब्रह्मणो दिमहि बुद्धिं मे पाहि स्वाहा सप्तदे अग्ने समिध सप्तदिव्या सप्तऋषय सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तदात्मा जन्त सप्तजोनिर्रार्पणस्वा कृतेन स्वाहा अग्निर्भुक्तः स्वाहा वेदर्भुक्तः स्वाहा जोर्भुक्तः स्वाहा अग्निर्जेन्नं वेदिर्जेन्नं जोर्जेन्नं पृथ्वी जेन्नं वोषद्रवसप्तरजैव जेन्नः स्वाहा वृतदान विद्मा अनुष्टुभृतेन पूर्णमाहुतिं जुहोमि मनसा प्रजापतये स्वाहा आद्यशेषम् इन्द्राय जुहोमि स्वाहा अग्निशुप्यदो वेदशुप्यदो जौशुप्यदो प्रदेशुप्यदो ब्रह्माद्या सृप्यन्ताम् अधितेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवतविदप्रासाभिः आवाहिक देवताभ्यो नमः यदास्मदात्तानमदिट्टाभयां गमनार्थं क्षमाय पुनरागमनाय पवित्रमच पवित्रमे भूजा स्वाहा सर्वं मे भूजा स्वाहा अक्षतपक्षित्येजोहोमि अक्षतमामे श्रेष्ठां राज्यान्दक्षिणायामुदराजामुद्भाजामुद्भाजामार्जयन्तां पाश्चमतः पारदेवपनजा सर्वान् परिसमोच्य ग्रन्थिं विसृज्य विप्रोक्ष्य आप्यायन्तामिति ज्योति आप्यायन्तामापपोषदयो मृदां वृषस्मततो नो वृट्टिमेरय स्वाहा शुद्ध्यन्तान् देवसदनकुं शुद्ध्यन्तान् देवसदन भूतिस्माते लभते नित्युगं सर्वयज्ञकृतं भवेत् अग्निरभारतजोर्भूतिः आदित्यत्सोमो नमः त्रयाजुषं जमदग्ने कश्यपस्य त्रयाजुषं यद्देवानां त्रयाजुषं तन्मे अस्तत्रयाजुषं दीर्घायुत्वाजा बलाजा तथाजा सदञ्च वर्चसे त्रयाजुषम् आपोजिष्टामजोपवस्तानवोर्चेतदातना महेरणा जचक्षुषे यो वज्रवदमोरजस्तस्य बाधयते अनः भुषदेरिव मातरः तस्मा अरङ्गमामभोजश्चक्षजा यजन्वद आपो जनयदाचनः श्रीकृष्णा स्मरणं मदङ्गेन वाचा मनसेन्द्रैव बुद्धात्मना वा प्रकृते स्वभावात् करोमि यत्तत्सकलं परस्मै श्रीमन्नारायणाय समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः पुनर्पाद्यं समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः सर्वोपचारान् समर्पयामि यदा सुखमदास्तान् प्रतिष्ठापयामि क्षोभनार्थं क्षेमाय पुनरागमनाय च अग्निपुरुषाय नमः कुलोपहार निवेदयामि आद्योपहारं समर्पयामि आदित्यमुपगच्छ तत्सब्रह्मार्पितमस्तु सर्वं श्रीभूमिनेला समेत श्री श्रीनिवासार्पितमस्तु
నమో వెంకటేశాయ. స్వామివారికి ఇప్పుడే లాజహోమాదుల్ని పూర్ణాహుతిని అగ్నిగాయత్రి జపాన్ని నిర్వర్తించి అదుగో వారణమాయిరం అని చెప్పి గోదాదేవి సంప్రోక్తమైనటువంటి పాసురాలతో శ్రీరంగనాథుని మెప్పించి స్వామిలో ఐక్యమైనటువంటి ఘట్టాన్ని తలపింపజేస్తూ కొబ్బరికాయలు అటు ఇటు దొర్లిస్తూ ద్రావిడ వైష్ణవ సాంప్రదాయాన్ని కూడా ఇప్పుడే కొనసాగించారు. ఆ తదుపరి పుష్పమాలా పరివర్తన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. ఆనాడు రంగనాథస్వామి ఆలయ రాజగోపురం నందు మేళతాళాలతో తెచ్చారట, పల్లకిని దింపారట. పూర్తి పెళ్లి కూతురు శోభతో మహాలక్ష్మి వలె అలంకరించబడిందట గోదాదేవి. అందరూ కూడా ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నారు. మరి అంత వైభవంగా ఉన్నటువంటి స్వామివారేమన ఆదిశేషుడు సహస్ర ప్రాణాలతో స్వామివారి వైపు ఛత్రం పట్టినట్లుగా పట్టాడట. మరి తెల్లని పట్టువలే కుసుమకోమలైనటువంటి తన్ను పాము చుట్టలపై స్వామికి సున్నితంగా పౌళింపచేస్తూ నిలిచాడట. అదిగో పుష్పమాలా పరివర్తన కార్యక్రమంలో స్వామివారికి అలంకరించబడినటువంటి వరమాలను ప్రథమంగా మహాలక్ష్మి అమ్మవారికి సమర్పించి మరలా స్వామివారికే సమర్పించబోతూ ఉన్నారు. వెంటనే శంఖ చక్రాది ఆయుధుడి నుదుట తిరునామాన్ని కూడా స్వామివారు అలంకరించుకొని ఉన్నారట. వెన్నెల కాంతితో ప్రకాశిస్తూ ఉన్నారట. తెల్ల కలువల వంటి విశాల నేత్రాలు ఇచ్చి అశేష భక్త సముద్రాన్ని కూడా అనుగ్రహ వీక్షణాలతో ముంచెత్తారట. మరి గర్భాలయంలో మూలవరుల సేవల్లో నిలిచినటువంటి అర్చక స్వాములంతా కూడా వేదఘోషతో కళ్యాణ మంత్రాలన్నీ కూడా పఠిస్తూ ఉన్నారట. అదిగో స్వామివారికి ధరింపజేసినటువంటి అదే వరమాలను మరలా భూమహాలక్ష్మి అమ్మవారికి కూడా సమర్పణ చేసి పుష్పమాల పరివర్తన కైంకర్యంలో మరలా స్వామివారికే సమర్పించబోతూ ఉన్నారు. మరి స్వామివారికి ఆనాడు దీక్షాకంకణ ధారణ చేశారు. కస్తూరి తిలకం దిద్ది వెండి జన్యాన్ని కూడా ధరింపజేసి స్వామివారు ఎలా ఉన్నారు అంటే ఉదయించే సూర్యుని వంటి బంగారు కాంతులు విరజమ్మేటటువంటి పట్టు పీతాంబరాన్ని కూడా ధరించి సకల కళ్యాణ గుణాభిరాముడుగా కూడా ప్రకాశిస్తూ ఉన్నారు. అంత గొప్పగా గోదాదేవికి రంగనాథస్వామి యొక్క వివాహము అనేటువంటిది ఎంత వైభవంగా జరిగిందో ఆనాడు ఇప్పుడు మనం ధనుర్మాసంలో కూడా మనం గోదాదేవి కళ్యాణాన్ని కూడా మనం చూసాం. మాసముల నిన్నగా మార్గశిర మాసంబు నేనైతిని ఋతువులందెంచి చూడా వసంత ఋతువునై వెలయుచుండు తేజంబు గలవారిలో ఉన్నట్టి తేజంబు నేను నిజము బలము గలవారిలోనా బలమును నేననై వెలుచుండు సర్వతోముఖుడనైనా సాక్షియు బ్రహ్మంబు నేనైతిని లోకంబులన్నింటినీ పాలించు లోకేశుడను నేనయ్యా. అక్షతారోపణ కార్యక్రమం, తలంబ్రాల కార్యక్రమం అన్నమాచార్య సంకీర్తనాలాపనతో సభక్తికంగా వీక్షిద్దాం. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే
పెడమరలి నవ్వీనే పెండ్లి